మధ్యాహ్న భోజనంలో గుడ్డు గాయబైందట. అట్టుగానో గుడ్డు తినకపోయినా ఆ ప్రోటీనో ఆ గుడ్డుకు సంబంధించిన ప్రోటీన్స్ అనేవి శరీరానికి అందవు, తింటేనే అందుతాయి. నువ్వు ఎప్పుడు కసరత్తు చేయాలా, ఎప్పుడు చేయాలా? దానికి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తాం, ఎప్పటికప్పుడు జీతాలు పోతాయని మాట్లాడిన మీరు మరి అదే గ్రీన్ ఛానల్ ద్వారా ఇమీడియట్గా ఎందుకు పరిష్కారం కాదు? ఏమో ఒక కోడిగుడ్డు పెడుతుంది కసరత్తు ఏందని నాకు అర్థం కాదు. ఒక కోడిగుడ్డు అవసరమైతే రోజు కోడిగుడ్డు పెట్టాలి, తప్పే ఉంది? అవసరమైతే ఎవ్రీ డే ఎగ్ పెట్టాలా? ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి? ఇప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే, పౌష్టికాహారం తింటేనే మంచిగా చదువుకుంటారు, విజ్ఞానవంతులు అవుతారు. రేపటి భవిష్యత్ నీ 2047 విజన్ 2047 ఎవరు చేయాలా? వీళ్ళే చేయాలి, ఆ పిల్లలే. నీ 2047 నాటికి ఈ పిల్లలే మొత్తం ఉద్యోగాల్లో ఉండేది తెలంగాణ అంతా. నువ్వు ఉండవు, నేనుండే, ఇంకెవరు ఉండరు ఆడ. అప్పటికి ముసలాలం అయిపోతాం మనం అండి. ఇప్పుడు మేము ఇస్తాం, మీరు పెట్టండి అంటారు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు వాళ్ళు? డబ్బులు మీరు ఎప్పటికప్పుడు ఇస్తేనే వాళ్ళు క్వాలిటీ ఐటమ్స్ కొనుగోలు చేసి, క్వాలిటీ కూరగాయలు మంచి కొనుగోలు చేసి పెడతారు. మీరు డబ్బులు ఇవ్వలేదనుకో, 3 నెలల నుంచి డబ్బులు ఇవ్వలే, ఏ నుంచి తేవాలని అప్పులు తేవాలి. అప్పులు తేవాలంటే ఏం చేయాలి? ఈడ కోత పడుతుంది. ఏదో ఒకటి మార్కెట్కి పోతాడు, మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి అన్నీ ఒకటేసారి ఎత్తుకొని వస్తాడు. పుచ్చుబట్టి అవోటి తెచ్చి ఏదో ఒకటి వండుతారు. ఏది తక్కువ రేటు ఉంటే ఆ రోజు అదే వండుతారు. పప్పు ఇంత వేయాల్సిన దగ్గర 1 కిలో తగ్గిస్తాడు. ఇంతే ఉంటుంది కదా. మీరు సరైన టైంకి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకు కూడా ఒక 2 రూపాయలు మిగిలేటట్టుగా మీరు చేస్తే వాళ్ళు కూడా క్వాలిటీ భోజనం పెడతారు. అరే నీ అమ్మ, ఒక గుడ్డు కూడా పెట్టలేకపోతున్నా ఏం గవర్నమెంట్ అండి? నాకు అర్థం కాదు. ఒక గుడ్డు